ప్రతి ఏటా ఊబకాయం బారిన పడుతున్న పిల్లల సంఖ్య 5% పెరుగుతుంది. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో పెరుగుతున్న ఊబకాయం సమస్య వేగంగా మారుతున్న జీవనశైలికి ప్రత్యక్ష నిదర్శనం. పిల్లలకు ఆటపాటలు, శారీరక శ్రమ లేకపోవడం, విపరీతంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం, అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి వంటివి ప్రధాన కారణాలు. ఊబకాయం పెద్దలకే పరిమితం కాకుండా పిల్లలకు, టీనేజర్లకు కూడా వేగంగా విస్తరిస్తోంది. హార్మోన్ల అసమతుల్యత, నిద్రలేమి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వంటి అంశాలు ఈ సమస్యను మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. పీచు పదార్థం, ప్రోటీన్, సహజ సిద్ధమైన ఆహారంతో కూడిన సమతుల్య డైట్, క్రమం తప్పని వ్యాయామం దీనికి అత్యంత అవసరం. సరైన నిద్ర వేళలు పాటించడం, ఒత్తిడి తగ్గించుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఇవి నేరుగా మెటబాలిజంపై ప్రభావం చూపుతాయి. షుగర్, గుండె జబ్బులు వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుంది. అందుకే సరైన సమయంలో స్పందించడం ముఖ్యమని సూచిస్తున్నారు నిపుణులు. పిల్లల్లో ఊబకాయం పెరగడానికి ప్రధాన కారణం శారీరక శ్రమ లేకపోవడం. గతంలో పిల్లలు స్కూల్ అయిపోగానే ఆటలు పాటలతో ఉల్లాసంగా ఆడుకునేవాళ్ళు. నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పిల్లలు ఆటలు ఆడుకోకపోవడం వల్ల అదనపు క్యాలరీలు ఖర్చు కావు. ఈ ఖర్చు కాని క్యాలరీలు శరీరంలో కొవ్వు రూపంలో పేరుకుపోతాయి. ఇదే ఊబకాయానికి తొలి పునాది. వ్యాయామం లేకపోవడం వల్ల కొవ్వు శాతం పెరుగుతుంది. దీనివల్ల BMR తగ్గిపోతుంది. అంటే శరీరం సహజంగా క్యాలరీలను బర్న్ చేసే శక్తి కోల్పోతుంది. నెమ్మదిగా టైప్ 2 డయాబెటీస్ రావడానికి కారణమవుతుంది. పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసాలు వంటి జంక్ ఫుడ్లలో క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. కూల్ డ్రింక్స్, చాక్లెట్స్ వంటి వాటిల్లో ఉండే విపరీతమైన చక్కెర శరీరంలో కొవ్వు పేరుకునేలా చేస్తాయి. ఇక సెల్ ఫోన్ గేమ్స్ వల్ల పిల్లల శరీరంలో ఎలాంటి కదలిక ఉండదు. ఫలితంగా తిన్న ఆహారం అరగదు, క్యాలరీలు ఖర్చు కావు. ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ మెలటోనిన్ అనే హార్మోన్ను దెబ్బతీస్తుంది. హెచ్చుతగ్గులకు దారితీసి కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. ఇక రాత్రి ఆలస్యంగా భోజనం చేసి వెంటనే పడుకోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. అలాగే ఎక్కువ కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్లు తాగడం వల్ల ఫ్రక్టోజ్ నేరుగా కాలేయం మీద ప్రభావం చూపుతుంది. పిల్లలు కూడా పెద్దల్లాగే మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇవి పిల్లల శరీర బరువుపై పడుతున్నాయి. పిల్లల్లో చదువు ఒత్తిడి, పరీక్షల భయం వల్ల మానసిక ఒత్తిడి కలిగినప్పుడు శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. కార్టిసోల్ ఎక్కువగా ఉంటే శరీరం శక్తిని ఖర్చు చేయకుండా భవిష్యత్తు కోసం కొవ్వు రూపంలో దాచి ఉంచుతుంది. అలాగే ఒత్తిడి ఉన్నప్పుడు మెదడు తీపి, కొవ్వు పదార్థాలను కోరుకుంటుంది. దీనివల్ల పిల్లలు చాక్లెట్లు, ఐస్ క్రీంలు ఎక్కువగా తింటారు. తాజా ఆహారం, పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ తినడం, సరిగ్గా మంచినీళ్లు తాగడం, ఆటపాటల్లో పాల్గొనడం చేయడం వల్ల ఊబకాయం నుంచి దూరంగా జరగవచ్చు.